సాధారణంగా వేసవికాలంలో నీరసంగా అనిపించిన, అలసటగా అనిపించిన, దాహంగా అనిపించిన, ఏదైనా తాగాలి అనిపిస్తే ముందు ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది కొబ్బరి బొండామే. రకరకాల చల్లని శీతల పానీయాలు రంగురంగులతో ఊరిస్తున్నా కూడా వేసవిలో మన అందరి దాహార్తిని తీర్చేది కొబ్బరి బొండంగానే చెప్పుకోవచ్చు. అనాదిగా మానవునికి ఎండ వేడిని తట్టుకోవటానికి వినియోగించేటువంటి బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్గా కొబ్బరి నీళ్ళను చెప్పుకోవచ్చు. వేసవిలో ఎండల వల్ల గొంతు ఎండిపోతూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, ఒక్కోసారి డీహైడ్రేషన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలసటగా అనిపిస్తూ ఉంటుంది, నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, తలనొప్పి, తల తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సమయాల్లో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చేటువంటి కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. కొబ్బరి నీళ్ళలో 94% నీరు ఉంటుంది. అలాగే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. సుమారుగా 250 మిల్లీలీటర్ల కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు ఉండేటువంటి అవకాశం ఉంది. 3 గ్రాముల ఫైబర్ పీచు పదార్థం ఉండేటువంటి అవకాశం ఉంది. 2 గ్రాముల ప్రోటీన్ ఉండేటువంటి అవకాశం ఉంది. 10% విటమిన్ సి ఉండేటువంటి అవకాశం ఉంది. 15% మెగ్నీషియం, 17% మ్యాంగనీసు, అలాగే 17% పొటాషియం, అలాగే 11% సోడియం, 6% కాల్షియం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. అలాగే కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా బాగా ఉండటం వల్ల కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఉంటాయి. అలాగే కొబ్బరి నీళ్లు తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతూ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి చక్కటి ఫైబర్ వల్ల, పీచు పదార్థం వల్ల మలబద్ధకం సమస్య దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఏ ఆహారం తీసుకున్నా కూడా తేలికగా జీర్ణమయ్యేలాగా సహకరిస్తూ ఉంటుంది. అలాగే పేగుల్లో ఉండేటువంటి కదలికలను కూడా చక్కగా సులభంగా చేస్తూ ఉంటుంది. అలాగే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళని కానీ ఈ యొక్క కొబ్బరి నీళ్ళు తాగినట్లయితే ఎంతో కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. కొబ్బరి నీళ్ళలో ఉండేటువంటి ఆల్కలీన్ గుణాలు ఈ ఎసిడిటీకి చెక్క పడతాయి. అలాగే ఇవి పీహెచ్ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ కొబ్బరి నీళ్ళు శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా కాపాడేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ కొబ్బరి నీళ్ళు కనుక తాగినట్లయితే చర్మం చక్కగా కాంతివంతంగా తయారవుతాయి, మెరుగవుతుంది, చర్మకాంతి మెరుగవుతుంది. అంతేకాకుండా కొబ్బరి నీళ్ళలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఈ కొబ్బరి నీళ్ళు వృద్ధాప్య సమస్యను కూడా దూరం చేసే విధంగా సహకరిస్తాయని చెప్పి తెలుస్తోంది. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండేటువంటి యాంటీ వైరల్ లేకపోతే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరాన్ని చక్కగా కాపాడుతూ ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో సమర్థవంతంగా పోరాడగలవు కాబట్టి రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఈ కొబ్బరి నీళ్ళలో విటమిన్లు, ఫోలేట్స్ కూడా ఉంటాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఈ కొబ్బరి నీళ్ళలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయని చెప్పి తెలుస్తోంది. అలాగే ఈ కొబ్బరి నీళ్లు మూత్రపిండాలను కూడా చక్కగా కాపాడుతూ ఉంటాయి. అలాగే మూత్ర సంబంధమైన సమస్యలు రాకుండా కూడా కాపాడుతూ ఉంటాయి. అలాగే కొంతమందిలో కిడ్నీలో రాళ్ళు తయారవ్వకుండా కూడా ఇవి సహకరిస్తూ ఉంటాయని చెప్పి తెలుస్తోంది. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండేటువంటి పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. అలాగే శరీరంలో నీరు కోల్పోయినప్పుడు ఆ నీటిని భర్తీ చేయడంలో వీటికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా మనం చూసేటువంటి రంగురంగుల శీతల పానీయాల్లో కన్నా, అలాగే తాగేటువంటి కాఫీ, టీ ఇటువంటి పదార్థాల కన్నా కోకోనట్ వాటర్, ఈ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల మంచి శక్తి వస్తుంది అని చెప్పి తెలుస్తోంది. ఇది ఒక ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుంది అని చెప్పి తెలుస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేటువంటి ఈ కొబ్బరి నీరు మంచి ఆరోగ్యకరమైనటువంటి పానీయంగా చెప్పుకోవచ్చు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు చాలామంది తాగేటువంటి ఈ పునరుజ్జీవన పానీయంగా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే కొబ్బరి నీళ్ళు మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఈ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల జుట్టుకు కూడా మంచి
ఉపయోగం ఉంటుందని చెప్పి తెలుస్తోంది. కొబ్బరి నీళ్ళు మన శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతూ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఉండేటువంటి లారిక్ యాసిడ్, యాంటీ మైక్రోబియల్ ఫ్యాటీ యాసిడ్లు ఈ పొడిబారినటువంటి జుట్టుకి తేమను అందించడంలో సహాయపడుతూ ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్లు తీసుకోవటం వల్ల జుట్టు అలాగే స్కాల్ప్ను కూడా హైడ్రేట్ చేస్తూ ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్లు తీసుకోవటం వల్ల జుట్టు నీవు బలంగా ఉంచుతూ ఉంటుంది. అలాగే తల మీద చర్మాన్ని ఉత్తేజపరిచేటువంటి కణాల యొక్క పెరుగుదలను ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. దీనివలన జుట్టు ఒత్తుగా పెరుగుతూ ఉండొచ్చు, వేగంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే వెంట్రుకల చివర్లు అలాగే చీలికలు అంటే వెంట్రుక చిట్లిపోవడం లాంటివి కూడా నయమవుతూ ఉంటాయి. అలాగే కండరాలు తిమ్మిరెక్కినట్టుగా ఉండటం, కండరాలు పట్టేసుకున్నట్టుగా ఉండటం, కండరాలు బిగుతుగా ఉన్నట్టుగా అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ కొబ్బరి నీళ్లు తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. అలాగే దంతక్షయంలో, నోటిపోతల వంటి కొన్ని సమస్యల్లో కూడా ఈ కొబ్బరి నీటిని తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కొబ్బరి నీటిలో ఉండేటువంటి సుక్రోజ్ మోనోలారేట్ అనేది మరియు గ్లైకోలిపిడ్ అనేటువంటి భాగాలు ఎస్ఎం మ్యూటాన్స్ అనేటువంటి వాటిని నివారించడంలో సహాయపడతాయని చెప్పి కూడా తెలుస్తోంది. ఎంతో విలువైనటువంటి, ఎంతో ప్రయోజనమైనటువంటి ఈ కొబ్బరి నీళ్ళు వాడటం చాలా మంచిది. ఆ కొబ్బరి నీళ్ళని అతిగా తీసుకున్నా, ఎక్కువ రోజులు తీసుకున్నా వాటి వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొంతమంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కూడా వీటిని తీసుకోవటం వల్ల కొంచెం దుష్ఫలితాలు ఉంటాయని చెప్పి తెలుస్తోంది. కొబ్బరి నీళ్లను పట్ల అవగాహన కలిగి ఉండి కొబ్బరి నీళ్లను ఒక పద్ధతి ప్రకారం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.